గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ నేత వల్లభనేని వంశీని కాసేపటి క్రితమే పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్వాసకు సంబంధించి తీవ్రమైన ఇబ్బంది కావడంతో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో స్పష్టమైన క్లారిటీ లేదు. మరోపక్క ఈ వార్త తెలిసిన వెంటనే వైసీపీ శ్రేణుల్లో వల్లభనేని వంశీ అనుచరుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. మా అభిమాన నాయకుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలంటూ సోషల్ మీడియా ద్వారా ప్రార్థనలు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇకపోతే ఫిబ్రవరి 13వ తారీఖున వంశీని పోలీసులు గతంలో టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేయించిన కేసులో, అదేవిధంగా ఆ కేసులో సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి కేసుని వెనక్కి తీసుకునేలా చేసినందుకు కిడ్నాప్ కేసులో అరెస్టైన సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో రహస్యంగా ఉంటున్న వల్లభనేని వంశీని గుర్తించి అరెస్టు చేసి తీసుకెళ్లారు. అయితే ఈ 2 కేసుల్లో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన కేసులో ఎస్సీ/ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో మాత్రం బెయిల్ లభించలేదు. దీంతో వంశీ జైల్లోనే ఉంటున్నారు. ఈ కేసులో కూడా బెయిల్ లభిస్తుంది అని కార్యకర్తలు అనుకుంటుండగా అకస్మాత్తుగా ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క వైసీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వంశీ ఆరోగ్య బాధ్యత పూర్తిగా కూటమి ప్రభుత్వానిదే, ఆయనపై ఈగ వారినా మేము ఊరుకోమంటూ బెదిరిస్తున్నారు. ఇకపోతే వంశీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది. పరిటాల రవి అనుచరుడిగా వల్లభనేని వంశీకి అప్పట్లో ఎంత పేరుండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈయనకు కొడాలి నాని కూడా ప్రాణ స్నేహితుడు. ఒకప్పుడు వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు. కానీ కొడాలి నాని 2014 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరిపారు. ఇక వల్లభనేని వంశీని 2019 వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 2019లో ఆయన సైకిల్ గుర్తు మీదనే పోటీ చేశారు. అయితే నారా లోకేష్ తనపై కుట్రలు చేస్తున్నారని, తన మీడియా చేత నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వల్లభనేని వంశీ ఆరోపణలు చేసి పార్టీ నుండి బయటకు వచ్చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున పోటీ చేసి ఘోరమైన పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆయన కొంతకాలం రాజకీయ కార్యక్రమాలకు దూరంగా హైదరాబాద్లో రహస్యంగా తలదాచుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.